అందరికీ ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? వచ్చినాం ఎడార్లోకి. వచ్చినాం, చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాము. ఏదైనా మంచి వ్యూ దొరుకుతుందని చూపించాలి కదా మీకు అందరికీ. ఎప్పుడు ఎడారి చూపి అంటే ఒక ఆయన నిర్మానుష్యమైన ప్రదేశం చూపించమంటాడు, ఒక ఆయన మంచి వ్యూ చూపించమంటాడు కదా. చూపించాలి మేము. అది వచ్చిన ఇదంతా చూపుతుందో కొండ మాత్రం అంత ఉంది. ఆ కూర్చొని కొంచెం చిన్న ఇంట్రడక్షన్ వీడియో ఉండాలి కదా, అందుకని చెప్పి బాగుంది. ఇది వెనకల నల్లగా పుల్లగా అని చెప్పి చేసినాం. చూడండి, పోతా ఉన్నాం, నడుచుకుంటా పోతాను. ఏం చేయాలి, ఆడ ఈడ ఎక్కడ లేకుండా మొత్తం నడుచుకుంటా వీడియో తీసుకుంటూ నడుచుకుంటా పోతాను. మొత్తం మీరు అన్నీ నిర్మాణ ప్రదేశం. ఇది నిర్మాణ ప్రదేశాన్ని పోతాం. దావాలే దొంకలే. అప్పు చాలా రోజుల తర్వాత కోయిట్లో రాళ్ళు చూస్తాను. మీకు రాళ్ళు చూపిద్దాం. నడిచి కాళ్ళు వచ్చాడు. ఇక్కడ పంట ఎక్కడో ఎక్కడి నుంచి నీళ్ళలో కూర్చొని కాళ్ళు వచ్చాడు. ఎడారిలో తిరిగి కాళ్ళు ఉంటాయి. నడుస్తుంది ఎడారిలో నడిచి తీసుకొచ్చింది కాళ్ళు వచ్చి ఈ పంట అలాంటి కూర్చొని ఛాయ్ పడుకుని తాగుతాము. ఛాయ్ వద్దులేపు ఇంకొకటి. సరే మరి వీడియో చూద్దాం. పండుగ పోయి నడిచి ఇవన్నీ కోయట్ల రాళ్ళు అనమాట. కోయట్ల రాళ్ళు చూసినారా? చూడలేదా? చూడండి, ఇవన్నీ కోయట్లో రాళ్ళు. ఇదంతా కోయట్లో రాళ్ళు అన్నమాట. ఇవన్నీ మంచి ఇదేనేమో ఏ రాళ్ళు అంటే పెట్రోల్ రాళ్ళు. ఇవన్నీ పెట్రోల్ రాళ్ళు. ఇవి కూడా పెట్రోల్ రాళ్ళే. ఇవి కూడా పెట్రోల్ రాళ్ళే. అన్నీ పెట్రోల్ రాళ్ళే. పెట్రోల్ రాళ్ళు ఏం రాళ్ళే ఆయన మనం అనకూడదు. పెట్రోల్ రాళ్ళు రాళ్ళుగా ఉన్నాయి. వచ్చేసిన వంటలు కాడికి ఇవన్నీ మరిపించి వచ్చేస్తే ఈ ఒడ్డు కాడికి రావాలంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే చాలా చంపుడు ఏడ తాగుతాయి అని భయం. ఒకటి కలుస్తుందేమో. లేకపోతే మన వీడియోలు చూస్తాం కదా, తలెట్టు పట్టుకుంటే ముందే పక్క పానం పట్టుకుంటే అనుకున్నట్టు అమ్మకేసుకుంటుంది. ఆ భయంతో ఇది వచ్చాయి. భయం అనమాట. ఏడ పట్టుకొని స్కిల్ వేసుకోపోతాయి. మేము గబక్క ఇట్లా అంటా ఉంటా. పిల్లిని కానీ ఎలక పట్టుకుంటే చూడు అట్టగా అయ్యో అంటే నన్ను ఇది నుంచి అనమాట. ఓకే, ఒక ప్రదేశం అనమాట. చాలా దూరంగా వచ్చింది అనమాట. చిన్న పిల్లలు అనమాట. అంతా 2 నెలలు 3 నెలల పిల్లలు ఉంటాయి అనమాట. ఏయ్ రండిలా. హలో పిల్లలు, ఇలా రండి. బాయ్ స్కూల్కి వెళ్దాం. రండి స్కూల్కి వెళ్దాం రండి. అది ఇంకొకటి కూడా ఈనింది. అక్కడ కట్టేసినాడు తెల్ల కూడా. అది ఈనింది అనమాట. చిన్నపిల్ల. ఈ 2 నెలల పిల్ల 3 నెలల పిల్ల ఉంటాయి. ఇక్కడికి వచ్చి తీసుకున్నాం అనమాట. సొర్రా అని పర్మిషన్ అడుగుతాను. ఇచ్చేసిండిలే పాప. మంచి పిల్లలు అనమాట. చూడండి, ఇదంతా నిర్మానుష్య ప్రదేశం. నా బ్యాక్ సైడ్ ఉండేది అంతా నిర్మానుష్యం. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక 2-3 నెలల ముందు నేను ఒక వీడియో చెప్పాను అనమాట మీకు. ఇప్పుడు నేను పోయే ప్రతి సాటికి ఒక మనిషికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుందని ఇప్పుడు గమనించండి. అది మరి టెంట్లు తీసేస్తానంటే, చలికాలం టెంట్లు తీసినామంటే భయంకరంగా ఉంటుంది పాపం. ఎలా ఉంటుందంటే ఎండకు ఇక్కడ ఈ సైడ్ అయితే ఫస్ట్ చూపించిన వీడియోస్లో అయితే ఇక్కడ సోలార్ ఉంటుంది. ఇక్కడైతే సోలార్ అస్సలు ఉండదు. అంటే ఇక్కడ ఎండల కాలము నడి ఎండ అనమాట. నడి తల మీద గుమ్మినట్టు ఉంటుంది అనమాట ఎండ. అటువంటి ఎండలో కూడా ఇక్కడే ఉంటారు అనమాట. ఇదంతా ఈ ఏరియా అంతా నా బ్యాక్ సైడ్ ఉండేదంతా. అంటే నేను కనపడితే మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను కనపడితే మీరు చెప్తాను అనమాట. చూడండి, ఇదంతా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిమ్మల్ని వేడుకుందంటే ఫస్ట్ లైక్ చేసేది చేయండి. లైక్ చేయండి. సూచన కదా. మీ తరపున ఒక 10 మంది కోసం ప్రతి వీడియో చెప్తాను. లైక్
చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మీ వాళ్ళకి